నమస్కారం. సభా వేదిక మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు శ్రీనివాసరావు సంస్కరణ సభలో మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు. వాస్తవంగా వారి కుటుంబం నాకు 35 సంవత్సరాల నుంచి పరిచయం. పెద్దలు తిమ్మరుసు గారికి నాకు ఒకే పాఠశాలలో పనిచేశాం. శ్రీనివాసరావు ఎప్పుడు మా పెద్ద ఆయన నన్ను అంటూ ఉండేవాడు, అవి గుర్తుకొస్తున్నాయి, బాధ కలిగిస్తుంది. వారు ఇరువురు, తండ్రి కానీ శ్రీనివాసరావు కానీ, ఏదైనా విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు కానీ ఉంటే నేను ఒక కుటుంబ సభ్యుడిలాగా నాకు వచ్చి వారి ఇరువురు కూడా చర్చిస్తూ ఉండేవాడు. మరి అలాంటి ఒక తమ్ముడు అకాల మరణాన్ని నేను కూడా తట్టుకోలేకపోయాను. కొన్ని విషయాల్లో నేను ఏమర్చుకుంటే, మీకు ఈ విషయం తెలుసా, ఇది జరిగింది అని చెప్పేసి గుర్తు చేసేవాడు. అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తికి మంచి జరగాలి, మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అనే విషయం తెలుసుకుంటే తాను మనసులో అది దాగదు, ఎక్కడున్నా ఎదుగులాడుతూ వచ్చి ఆ వ్యక్తిని నిద్రలేపుతాడు. అలాంటి సోదరుడిని మరి పోగొట్టుకున్నందుకు నేను కూడా బాధపడుతున్నాను. ఈ సభలో ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. పెద్దలు తిమ్మరసు గారికి నేను ఒకటే చెబుతున్నాను, మా నుండి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా కుటుంబ సభ్యుల తరఫున మీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను. అలానే మీ మనస్సుకి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనసును శాంతింపజేయాలని, మనోధైర్యాన్ని కలుగజేయాలని కోరుకుంటూ, తమ్ముడు ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను.